నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో జోరన్ ఓఎస్కి సంబంధించిన నా ఒపీనియన్, నా రివ్యూ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పలేకుండా లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఫస్ట్ ఒక అప్డేట్ ఏంటంటే జోరన్ ఓఎస్ అనేది లినక్స్ డిస్ట్రిబ్యూషన్స్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. అంటే మీకు విండోస్ లాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ జోరన్ ఓఎస్ అవుతుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి షిఫ్ట్ అయిపోదాము, మీరు చెక్ చేసుకోండి. ఇది జోరన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో బూట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, లుక్ వైజ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కింద టాస్క్ మేనేజర్ చూసుకుంటే మాత్రం ఇక్కడ లైట్ మోడ్, డార్క్ మోడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నైట్ లైట్ కూడా ఉంది. అండ్ మనకి ఆండ్రాయిడ్ అండ్ ఆల్సో విండోస్ ఫీచర్స్ వస్తున్నాయి. ఇక్కడ నైట్ లైట్తో చాలా మంచిగా అనిపిస్తుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇక్కడ విండోస్ 7 లాంటి ఫీచర్స్ నాకు చాలా బాగా నచ్చినాయి అన్నమాట. సో విండోస్ లాగా బ్యాక్ కూడా వెళ్ళొచ్చు అన్నమాట. మీకు అవసరమైన సాఫ్ట్వేర్ తీసుకొని మళ్ళీ అప్లికేషన్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఏ కేటగిరీ ఏ అప్లికేషన్స్ కావాలో అవి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ రావచ్చు, మళ్ళీ ఇంటికి రావచ్చు. సో ఇలాంటి స్టార్ట్మెంట్ నుంచి నాకు చాలా బాగా నచ్చితే అలవాటు అయిపోయినా దీనికి. అండ్ ఇక్కడ నేను ఒక అప్లికేషన్ ఏదైతే ఉందో ఓపెన్ అయితే చేస్తాను. ఒకసారి గ్రాఫిక్ డిజైన్లోకి వెళ్ళి గింప్ ఓపెన్ చేసేది మీకు చూపించేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇది ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అన్నమాట. అంటే ఓపెన్ సోర్స్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఈ సాఫ్ట్వేర్ పెద్దగా హెవీ వర్క్ అయితే ఏం చేయదన్నమాట ఇది. అండ్ దాని తర్వాత మీకు ఇంటర్నెట్ బ్రౌజర్ ఉంది. అండ్ దాని తర్వాత ఆఫీస్ కూడా ఉంది. అంటే లీబ్రే ఆఫీస్, ఎంఎస్ ఆఫీస్ కాదు, లీబ్రే ఆఫీస్. అప్డేట్ తర్వాత చేసుకుంటే ప్రస్తుతానికి రివ్యూ చేద్దాము. ఇక్కడ ఈ ఆఫీస్ ఏదైతుందో ఎంఎస్ ఆఫీస్ లాంటి ఫీచర్స్తో పాటే కూడా వస్తుంది. మీరు యూఐ కూడా చూసుకోవచ్చు, సేమ్ అలాంటి యూఐతో పాటే వస్తుంది అనమాట. సో అవన్నీ కూడా మినిమైజ్ చేసేద్దాం, ఒకటి కూడా ఓపెన్ చేసి చూపించేస్తాను. ఇక్కడ మీకు ఆపరేటింగ్ కొన్ని సాఫ్ట్వేర్స్ ఏవైతే నేను కొన్ని ఇన్స్టాల్ చేసిన, లైక్ షార్ట్ కట్ అవన్నీ. హెచ్టాప్ ఏదైతుందో చూపిస్తాను. హెచ్టాప్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే హెచ్టాప్ ఎందుకు చూపిస్తున్నా అంటే ర్యామ్ ఎంత ఉంది, సిపియూ ఎంత ఉందని ఇక్కడ చూపిస్తుంది. సిపియూ మీద ప్రెషర్ ఎంత మాత్రం కూడా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. మెయిన్ వర్క్ ఏంటంటే మానిటరింగ్ అంటే లైక్ టాస్క్ మేనేజర్ లాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం. సో లైట్ వెయిట్ సింపుల్ మంచి క్యాలిక్యులేటర్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ వేరే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, వేరే యూటిలైజేషన్ అవన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అన్నమాట. లైక్ హోమ్ ఇంటర్ఫేస్ అవుతుందో మీకు డౌన్లోడ్స్ కానీ పిక్చర్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. యూఐ కొంచెం చేంజ్ ఉంటుంది, కానీ ఇక్కడ ఇది సింపుల్గా వేసేసారు అన్నమాట. అండ్ దాని తర్వాత మీకు ఇంకొంచెం ఫీచర్స్ అవన్నీ చాలా సింపుల్గా ఈజీగా ఉన్నాయి. టర్మినల్ కూడా వచ్చేసింది. సో ఇది టర్మినల్ అనమాట. దీంట్లో మీరు కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మీరు సాఫ్ట్వేర్స్ అయితే కోడ్స్ ఎంటర్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. లైక్ సూడో యాప్ట్ ఇన్స్టాల్ నియో ఫీచర్ అలాంటి కోడ్స్ కొడితే ఇట్లా సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట. లేదంటే ఇట్లా మీరు స్టార్ట్ మెనూకి వెళ్ళండి. అక్కడ సర్చ్ బార్ ఉంటుంది, సర్చ్ బార్లో సాఫ్ట్వేర్స్ అని టైప్ చేయండి. సో సాఫ్ట్వేర్ అని వస్తుంది. దాన్ని ఓపెన్ చేయగానే అఫీషియల్గా యూబుంటు వాళ్ళ స్టోర్ అయితే వచ్చేస్తే అన్నమాట. అక్కడ నుంచి మీరు సాఫ్ట్వేర్స్ సర్చ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు అవసరమైన సాఫ్ట్వేర్ ఇక్కడ ప్రాంప్ట్ అయిపోతే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని అవసరమైన సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ టాప్ కార్నర్ చూసుకోవచ్చు, ఆరెంజ్ కలర్ది, అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బెనిఫిట్ ఏందన్నా ఎందుకన్నా ఇది చూపిస్తున్నాం అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు అంటే ఈ విండోస్ ఏదైతే ఉందో అప్కమింగ్లో క్లోజ్ అయిపోతుంది అన్నమాట. సో విండోస్ 10 యొక్క సపోర్ట్ క్లోజ్ అయిపోతుంది. సో దానికోసం అని ఇది అప్డేట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ డార్క్ మోడ్ వచ్చేసరికి మొత్తం ఆ డార్క్ మోడ్ మొత్తం కూడా టర్మినల్కి, విండోస్కి, క్యాల్కులేటర్కి అన్నిటి కూడా అప్లై అయిపోయింది. అది మంచి విషయం అనుకోవచ్చు. అండ్ కమింగ్ టు TPM 2.0 అవి ఫీచర్స్, హార్డ్వేర్ రకంగా ఫీచర్స్ ఏవైతే అవన్నీ కూడా సపోర్ట్ ఆపేస్తుంది. ప్లస్ విండోస్ ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ 2025 అక్టోబర్లో క్లోజ్ అయిపోతాం. కాబట్టి నేను ఎప్పటి నుంచి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు వీడియో రూపంగా చూపిస్తున్నాం, మీకు కూడా కొంచెం బెనిఫిట్ అవుతుంది అనేసి. జోరన్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో క్లోజ్ టు విండోస్ ఎక్స్పీరియన్స్ వస్తుందని. సో దీంట్లో మీకు లినక్స్ కూడా ఉంది, అది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యూఐ చూసుకోవచ్చు అంటే వర్క్ గ్రూప్స్ ఉంటాయి కదా. సో ఆ వర్క్ గ్రూప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ, బాగా అనిపించింది నాకైతే. అండ్ ఫైనల్గా యాక్చువల్లీ డెప్త్గా చెప్పాలా, కానీ దబ అన్నట్టు చెప్పేస్తున్నా. ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే ప్రతి ఒక్క దానికి కేటగరైజ్ చేసి ఒక్కొక్క సెట్టింగ్స్కి ఒక్కొక్కటి ఏందన్నట్టు సైడ్ బార్లో మనకి నీట్గా డిజైన్ చూపించేసారు. అపీరియన్స్ కానీ మిగతా ప్రతి ఒక్క దానికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో పాటు చూపించారు. ఇక్కడ యూఐస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి.
మనకి లైక్ డిఫరెంట్గా అంటే పాత ఎక్స్పీ లుక్, విండోస్ లుక్, మ్యాక్ లుక్ అండ్ వీళ్ళ జోరన్ కస్టమ్ లుక్ లేకపోతే విండోస్ లెవెల్ లాంటి లుక్ వచ్చింది. థీమ్స్ యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి థీమ్ కావాలి, ఎలాంటి కలర్ ఓవర్లే కావాలా, డార్క్ థీమ్ కావాలి, అవన్నీ మంచి ఇంటర్ఫేస్తో పాటు కూడా వస్తుంది. ఎక్కువ హెడేక్స్ కూడా అవసరం లేదనమాట. యావరేజ్ యూజర్కి అయితే ఇది చాలా మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. అండ్ దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే మీరు కస్టమైజేషన్ పెద్ద ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు. నా ఒపీనియన్లో లినక్స్కి వచ్చేసరికి అయితే ఫుల్లీ కస్టమైజబుల్. బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే లినక్స్ మింట్ ఒక మంచి ఆప్షన్ లాగా అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఒక మంచి ఆపరేటింగ్ సిస్టమ్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఇట్లా మీరు ట్రై చేసుకోవాలంటే వర్చువల్ మెషిన్లో ట్రై చేసుకోవచ్చు. సొంత మెయిన్ సిస్టంలో మాత్రం ఎక్స్పెరిమెంట్ చేయకుండా అనేసి ఒక చిన్న అడ్వైస్ అనమాట. చూసారు కదా, మనకి విండోస్ లాంటి ఫీచర్స్ అండ్ ఆండ్రాయిడ్ లాంటి కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని దీంట్లో యాడప్ అయినాయి. ఎవరైతే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేయదు, ఎందుకంటే విండోస్ లెవెల్లో కొన్ని టీపీఎం అని లేకపోతే కొన్ని లేటెస్ట్ హార్డ్వేర్ కావాలనేసి అడుగుతారు. సో దానికంటే ఇది ఒక ఆల్టర్నేటివ్ లాగా ఉంది. ఎవరికోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోమ్ పర్పస్కి లేకపోతే వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఇది నో ప్రాబ్లం అనమాట. ఆఫీస్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ కొన్ని అప్లికేషన్స్ రన్ కావాలి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది తప్పించి మిగతా వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేకుండా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే రన్ అవుతుంది. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది అండ్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటాయి ఎట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే ట్రై చేస్తాను. ఎవరికైతే ఇంతపై నెక్స్ట్ అలా కలుసుకుందాం.